హలో డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రామ్ వెల్త్. నా పేరు రామ్, నేను సిఎఫ్ఏ చార్టర్ హోల్డర్ని. ఈ సెషన్లో మనం అప్స్టాక్ డిస్కౌంట్ బ్రోకర్ రివ్యూ చూద్దాము. అలానే అప్స్టాక్లో డీమ్యాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలో ఆ ప్రాసెస్ అంతా కూడా చూద్దాం. మనకి బ్రోకర్స్ వచ్చేసి 3 టైప్స్ ఆఫ్ బ్రోకర్స్ ఉంటారండి. బ్యాంక్ బేస్డ్ బ్రోకర్స్ అంటే లైక్ ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి బ్యాంక్ 3-in-1 అకౌంట్ ఓపెన్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది అందులో. అలానే ఫుల్ సర్వీస్ బ్రోకర్స్ అంటే బ్యాంక్ బేస్డ్ కాకుండా లైక్ ఏంజిల్ బ్రోకర్స్ కానీ, షేర్ ఖాన్ కానీ వీళ్ళని ఫుల్ సర్వీస్ బ్రోకర్స్ అంటారు. బ్యాంక్ బేస్డ్ బ్రోకర్స్ అలానే ఫుల్ సర్వీస్ బ్రోకర్స్ మనకి రీసెర్చ్ రిపోర్ట్స్ కానీ, స్టాక్ స్ట్రిప్స్ కానీ ఇట్లాంటి ఎడిషనల్గా సర్వీస్ ఇస్తూ ఉంటారు డిస్కౌంట్ బ్రోకర్స్ కన్నా కూడా. ఇప్పుడు ఏదైతే మనం రివ్యూ చేస్తున్నాం అప్స్టాక్స్ అన్నది, అది డిస్కౌంట్ బ్రోకర్ కేటగిరీలోకి వస్తుంది. ఈ డిస్కౌంట్ బ్రోకర్స్ ప్రత్యేకత ఏంటంటే వీళ్ళ బ్రోకరేజ్ చాలా తక్కువ ఉంటుంది అనమాట. బ్యాంక్ బేస్డ్ బ్రోకర్స్తో పోల్చుకున్నా కూడా, ఫుల్ సర్వీస్ బ్రోకర్స్తో పోల్చుకున్నా కూడా. ఇప్పుడు అప్స్టాక్ గురించి స్పెసిఫిక్గా డిస్కస్ చేద్దాం. ఈ అప్స్టాక్ అనేది వీళ్ళు చాలా ఫాస్ట్గా గ్రో అవుతున్న డిస్కౌంట్ బ్రోకర్. ఇది చాలా మంది క్రెడిబుల్ ఇన్వెస్టర్స్ ఈ అప్స్టాక్స్లో ఇన్వెస్ట్ చేశారు, లైక్ రతన్ టాటా లాంటి వాళ్ళు. సో క్రెడిబుల్ బ్రోకర్ అని చెప్పుకోవచ్చు. ఈ అప్స్టాక్ డీమ్యాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ యూజ్ చేసుకుని మనం ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయొచ్చు, కమోడిటీలో ఇన్వెస్ట్ చేయొచ్చు. సో ఆల్ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ మనం చేయడానికి ఛాన్స్ ఉంది. సో ఇంకా టెక్నాలజీ పరంగా కానీ, మొబైల్ యాప్ పరంగా కానీ చూస్తే అప్స్టాక్ వన్ ఆఫ్ ది టాప్ రేటెడ్ మొబైల్ యాప్. ఈ మొబైల్ యాప్ ఇంటర్ఫేస్ కానీ, యూసేజ్ కానీ చాలా బాగుంటుంది. అప్స్టాక్ వెబ్ బేస్డ్ డీమ్యాట్ అకౌంట్ యూజర్ ఇంటర్ఫేస్ చాలా బాగుంటుంది. అలానే అప్స్టాక్ ఎన్ఆర్ఐస్ కూడా డీమ్యాట్ అకౌంట్ ఆఫర్ చేస్తుంది. అలానే ఇంకా అకౌంట్ ఓపెనింగ్ ఛార్జెస్, యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ వచ్చేసరికి ప్రస్తుతానికైతే ఫస్ట్ ఇయర్కి అయితే యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ కానీ, అకౌంట్ ఓపెనింగ్ ఛార్జెస్ కానీ ఏమి లేవు. ఎవ్రీథింగ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇప్పుడు ఈ అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్లో నేను అకౌంట్ ఓపెనింగ్ లింక్ ఇస్తాను. ఆ అకౌంట్ ఓపెనింగ్ లింక్ ద్వారా ఓపెన్ చేయడం ద్వారా మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. అలానే 500 రూపీస్ ఫ్లిప్కార్ట్ కూపన్స్ కూడా వస్తాయి. ఇంకా బ్రోకరేజ్ ఛార్జెస్ చూసినట్టయితే మనం ఒక 10,000 రూపీస్ ట్రాన్సాక్షన్ చేసామనుకోండి, బై అండ్ సెల్ ఇదే రోజున, ఫుల్ సర్వీస్ బ్రోకర్స్ కానీ, బ్యాంక్ బేస్డ్ బ్రోకర్స్ కానీ మనం 50 రూపీస్ బై చేయడానికి, 50 రూపీస్ సెల్ చేయడానికి పే చేయాల్సి ఉంటుంది. దగ్గరగా 100 రూపీస్ అవుతుంది. అదే అప్స్టాక్లో అనుకోండి 20 రూపీస్ పర్ ఆర్డర్, లేకుంటే 0.01 విచ్ ఎవర్ ఈజ్ లెస్ అనమాట. సో అప్పుడు టోటల్ బ్రోకరేజ్ వచ్చేసి మనకు ఓన్లీ 2 రూపీసే పడుతుంది. అలానే 1 lakh రూపీస్ ట్రాన్సాక్షన్ చేస్తామనుకోండి, ఫుల్ సర్వీస్ కానీ బ్యాంక్ బేస్డ్ బ్రోకర్స్తో అయితే మనకు 1000 రూపీస్ వరకు బ్రోకరేజ్ ఛార్జెస్ పడతాయి. ఇక్కడ వచ్చేసి 10 ఓన్లీ 20 రూపీసే పడతాయి. అదే 10 lakh రూపీస్ వర్త్ ఆఫ్ ట్రాన్సాక్షన్ చేస్తామనుకోండి, దగ్గరగా 10,000 రూపీస్ బ్రోకరేజ్ పే చేయాల్సి ఉంటుంది. ఈవెన్ 0.25% బ్రోకరేజ్ ఛార్జ్ తీసుకున్నా కూడా 5,000 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. అదే అప్స్టాక్లో అనుకోండి 20 రూపీస్ బై 20 రూపీస్ సెల్, టోటల్ 40 రూపీస్, దట్స్ ఇట్. ఫ్లాట్ 20 రూపీస్ బ్రోకరేజ్ కమోడిటీస్కి, కరెన్సీస్కి కూడా. సో బ్రోకరేజ్ పరంగా కానీ, యాన్యువల్ మెయింటెనెన్స్ పరంగా కానీ చూసినప్పుడు ఈ డిస్కౌంట్ బ్రోకర్స్లో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడం చాలా బెటర్. అలానే ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో బై అండ్ హోల్డ్ స్ట్రాటజీ ఫాలో అయ్యే వాళ్ళు అసలు ఏమాత్రం బ్రోకరేజ్ పే చేయని అవసరం ఉండదు, జీరో బ్రోకరేజ్ అనమాట. సో ఇన్వెస్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ, రెగ్యులర్గా ట్రేడింగ్ చేసే వాళ్ళకి కూడా ఈ అప్స్టాక్లో అకౌంట్ ఓపెన్ చేసుకోవడం అనేది చాలా బెస్ట్ ఆప్షన్. ఇప్పుడు అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్ చూద్దాము. ఏమేమి డాక్యుమెంట్స్ కావాలంటే, ఈ డాక్యుమెంట్స్ మీరు ముందుగానే మీ కంప్యూటర్లో కానీ, మొబైల్లో కానీ సేవ్ చేసుకుని పెట్టుకోవాలి. అవేంటంటే, ఒకటి పాన్ కార్డ్, సెకండ్ ఆధార్ కార్డ్, అడ్రస్ ప్రూఫ్. ఆధార్ కార్డ్ వచ్చేసి ఫ్రంట్ బ్యాక్ 2 sides 2 కాపీస్ లాగా పెట్టుకోవాల్సి ఉంటుంది. థర్డ్ అడ్రస్ ప్రూఫ్. ఆధార్నే మీరు అడ్రస్ ప్రూఫ్ లాగా వాడచ్చు, లేకుంటే వేరే అడ్రస్ ప్రూఫ్ ఏదైనా కూడా, ఎలక్ట్రిసిటీ బిల్ కానీ, గ్యాస్ బిల్ కానీ, ఇంకా వేరే ఏదైనా అడ్రస్ ప్రూఫ్ కూడా మీరు ఇవ్వచ్చు. అలానే ఫోర్త్ డాక్యుమెంట్ వచ్చేసి బ్యాంక్ ప్రూఫ్. క్యాన్సిల్డ్ చెక్ కానీ, పాస్బుక్ ఫ్రంట్ పేజ్ కానీ, లేదంటే బ్యాంక్ స్టేట్మెంట్ కానీ ఏదైనా కూడా బ్యాంక్ ప్రూఫ్కి ఇవ్వచ్చు. ఇంకా ఫిఫ్త్ డాక్యుమెంట్ వచ్చేసి ఇన్కమ్ ప్రూఫ్. లేటెస్ట్ పే స్లిప్ కానీ, 6 month బ్యాంక్ స్టేట్మెంట్ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ రిపోర్ట్ కానీ, Form 16 కానీ, ఇవి ఏదైనా కూడా మన ఇన్కమ్ ప్రూఫ్గా ఇవ్వచ్చు. ఈ ఇన్కమ్ ప్రూఫ్ అందరికీ అవసరం ఉండదు. ఎవరైతే కమోడిటీస్ అవి సెలెక్ట్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రం ఇది సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది అనమాట. ఇంకా ఒక వైట్ పేపర్ మీద మీ సిగ్నేచర్ చేసి అది కూడా ఫోటో తీసుకుని పెట్టుకోవాల్సి ఉంటుంది. అది కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఎవరైతే ఆల్రెడీ కేవైసీ అయిపోయిందో, అంటే ఆల్రెడీ ఒక డీమ్యాట్ అకౌంట్ ఉంది, లేకుంటే మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేశారు, ఈక్విటీలో ఇన్వెస్ట్ చేశారు, వాళ్ళకి టోటల్ ఇవన్నీ ప్రూఫ్స్ అవసరం ఉండదు. ఒక సిగ్నేచర్ ఒకటి అవసరం అవుతుంది, ఇన్కమ్ ప్రూఫ్ ఒకటి అవసరం అవుతుంది, అంతే. మిగతావన్నీ కూడా ఏమీ మీరు సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఎవరికైతే కేవైసీ అవ్వలేదో, ఫ్రెష్గా ఇప్పుడే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేస్తున్నారో వాళ్ళైతే మాత్రం ఇవన్నీ పెట్టుకోవాల్సి ఉంటుంది.
సో ఇప్పుడు అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్ చూద్దాము. నాతో పాటు మీరు ఈ స్టెప్స్ని ఫాలో అవుతూ మీ అకౌంట్ ఓపెన్ చేసేసుకోవచ్చు వితిన్ 5-10 మినిట్స్లో. ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న అప్స్టాక్ అకౌంట్ ఓపెనింగ్ లింక్ మీద క్లిక్ చేయండి. సో అకౌంట్ ఓపెనింగ్ పేజ్కి వెళ్తుంది. ఇక్కడ మీరు ఈమెయిల్ అడ్రస్ అలానే మీ మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఓటీపీ వస్తుంది మీకు. ఓటీపీ ఎంటర్ చేసి సైన్ అప్ కొట్టండి. ఇక్కడ మీ పాన్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాల్సి ఉంటుంది. క్లిక్ నెక్స్ట్. సో ఇక్కడ మీ పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. మెయిల్, మ్యారీడ్, ఇన్కమ్ డీటెయిల్స్, మీ ట్రేడింగ్ ఎక్స్పీరియన్స్, అలానే మీరు పొలిటికల్ ఎక్స్పోజ్డ్ అయితే ఎస్ అని లేకుంటే నో అని పెడతారు. మీ ఆక్యుపేషన్ సెలెక్ట్ చేసుకుంటారు. కంట్రీ ఇండియా కాకుండా అయితే ఎస్ పెడతారు లేకుంటే నో పెడతారు. సో ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ మీద క్లిక్ చేయండి. ఐ యాక్సెప్ట్ ది అబౌవ్ డిక్లరేషన్ అని చెప్పి క్లిక్ ఆన్ నెక్స్ట్. ఇక్కడ నేను ఈక్విటీ అలానే కమోడిటీ సెలెక్ట్ చేసుకున్నాను, అలానే బేసిక్ ప్లాన్ సెలెక్ట్ చేసుకున్నాను. ఈ బేసిక్కి ప్రయారిటీకి జస్ట్ మార్జిన్ ట్రేడింగ్లో డిఫరెన్స్ ఉంటుంది. అలానే ఇక్కడ మీ కూపన్ కోడ్ ఎంటర్ చేయండి. ఏదైతే ఈ డిస్క్రిప్షన్లో ఇచ్చాను నేను, యూట్యూబ్ డిస్క్రిప్షన్లో, అది ఎంటర్ చేయండి. ఫ్రీ ఆఫర్స్ ఇస్తున్నారు. క్లిక్ ఆన్ ఎస్. సో ఇక్కడ వచ్చేసి మన బ్యాంక్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తాము. ఐఎఫ్సిఐ కోడ్ అలానే బ్యాంక్ నెంబర్ 2 times ఎంటర్ చేస్తాము. మన అకౌంట్ సేవింగ్గా కరెంట్ అకౌంట్ అన్నది మెన్షన్ చేస్తాము. సో దెన్ క్లిక్ ఆన్ నెక్స్ట్. సో ఇక్కడ ఇది డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సిన పేజ్ అనమాట. ఇక్కడ స్పెసిమెన్ సిగ్నేచర్ ఏదైతే మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నామో అది అప్లోడ్ చేస్తాము. అలానే ఇన్కమ్ ప్రూఫ్ నేను వచ్చేసి 6 months బ్యాంక్ స్టేట్మెంట్ అప్లోడ్ చేస్తున్నాను. సో ఇన్కమ్ ప్రూఫ్ కూడా అప్లోడ్ చేస్తాను నేను ఇక్కడ. సో ఇన్కమ్ ప్రూఫ్స్ అదర్ దెన్ 6 months బ్యాంక్ స్టేట్మెంట్ మీ పే స్లిప్ అప్లోడ్ చేయొచ్చు, అలానే ట్యాక్స్ ఫైలింగ్ రిలేటెడ్ అప్లోడ్ చేయొచ్చు. ఏదైతే అప్లోడ్ చేస్తారో అది దాని నేమ్ ఇవ్వండి ఇక్కడ. సో క్లిక్ ఆన్ నెక్స్ట్. కేవైసీ ఎవరిదైతే కంప్లీట్ అయి ఉందో వాళ్ళకి ఆ 2 అప్లోడ్స్ సరిపోతాయి అన్నమాట. సో ఈ పేజ్లో నేను ఏదైతే చూపిస్తున్నానో అడ్రస్ రిలేటెడ్, సో ఇది కేవైసీ అవ్వని వాళ్ళకి అడ్రస్ ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ ఆధార్ మీరు ఫ్రంట్ సైడ్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, అలానే ఆధార్ బ్యాక్ సైడ్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో క్లిక్ ఆన్ నెక్స్ట్. తర్వాత పాన్ సాఫ్ట్ కాపీ అలానే మీ ఫోటో కూడా సాఫ్ట్ కాపీ ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దెన్ క్లిక్ ఆన్ నెక్స్ట్. ఇక్కడ ఫ్రెండ్స్ అని రిఫర్ చేసే లింక్ ఇచ్చారు, అది నేను స్కిప్ చేశాను. ఇక్కడ మీ డాక్యుమెంట్స్ ఆధార్ యూజ్ చేసి ఈ సైన్ చేయొచ్చు, లేకుంటే ఇక్కడ మీరు ప్రింట్ తీసుకొని మాన్యువల్గా కూడా సైన్ చేసి కొరియర్ చేయొచ్చు. సో నేను ఈ సైనింగ్ ఆప్షన్ ఎంచుకున్నాను. సో ఆధార్ బేస్డ్గా ఈ సైనింగ్ ప్రాసెస్ చాలా క్విక్గా అయిపోయింది. సో ఇక్కడ ఈ సైన్ నవ్ అని క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకి ఓటీపీ వస్తుంది, ఓటీపీ ఎంటర్ చేయండి. సబ్మిట్. సో ఇక్కడ మన డాక్యుమెంట్స్ అంతా కూడా ఇక్కడికి పాపులేట్ అవుతాయి. ఇక్కడ మన డాక్యుమెంటేషన్ చెక్ చేసుకోవచ్చు. సో సైన్ నవ్ అని కొట్టుకొని సో ఇక్కడ ఆధార్ నెంబర్ ఇవ్వాల్సి వచ్చింది. ఆధార్ నెంబర్ ఇచ్చి రిక్వెస్ట్ ఓటీపీ అని కొట్టుకొని ఓటీపీ వస్తుంది. సో ఓటీపీ ఎంటర్ చేయండి. సో క్లిక్ ఆన్ సబ్మిట్. సో అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయినట్టే. మనం మెసేజ్ చూడొచ్చు. ఇక్కడ మీరు మెసేజ్ అబ్జర్వ్ చేయొచ్చు. యువర్ అప్లికేషన్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్. ఇట్ యూజువల్లీ టేక్ 1 or 2 days టు వెరిఫై అండ్ ఓపెన్ యువర్ అకౌంట్. సో 1 or 2 daysలో మన అకౌంట్ ఓపెన్ అయిపోయింది, మనం ఆపరేట్ కూడా చేయొచ్చు.
సో అప్స్టాక్ అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్ కంప్లీట్ చేసామండి. సో ఈ సెషన్ మీకు నచ్చింది అనుకుంటా. ఇది మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి. ఎవరైతే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకుందామని చూస్తున్నారో ఇప్పుడు ఫ్రీ ఆఫ్ కాస్ట్గా ఓపెన్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి, సో అలానే ఫ్లిప్కార్ట్ ఆఫర్ కూడా ఉంది అడిషనల్గా. సో మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి. మీరు ఎంతవరకు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయనట్లయితే ఓపెన్ చేసుకోవచ్చు. సో మీరు ఇంకా నా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇలాంటి డిఫరెంట్ ఫైనాన్షియల్ కాన్సెప్ట్స్ మీద మాట్లాడుతుంటాను. థ్యాంక్ యూ సో మచ్.